ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలోని కరువు మండలాలలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 21 సభలలో పాల్గొననున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సక్షం యాప్ను అందుబాటులోకి తెచ్చింది. దేశవ్యాప్తంగా ఆహార పదార్థాల నాణ్యతకు, కల్తీ నివారణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని ఎఫ్ఎస్ఎస్ఏఐ తెలియజేసింది. వార్తల వివరాలు. రాష్ట్రంలో ముఖ్యంగా కరువు మండలాలలో వచ్చే జూన్ నెలాఖరు వరకు తాగునీటి కొరత ఏర్పడకుండా చూడాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. జిల్లాల కలెక్టర్లతో వెలగపూడి సచివాలయం నుండి నిన్న ఆయన దృశ్య మాధ్యమం ద్వారా మాట్లాడుతూ ప్రజలకు తాగునీటి కొరత తీర్చడంతో పాటు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద శ్రామికులకు పెద్ద ఎత్తున పనులు కల్పించాలని దిశానిర్దేశం చేశారు. నీటి ఎద్దడి కల ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా తాగునీరు సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ అంశాన్ని పర్యవేక్షించడానికి వారం రోజులలో ప్రత్యేక యాప్ను అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. కరువు మండలాలలో నీటి ట్యాంకులను సమీప ప్రాంతంలోని నీటి వనరులతో నింపాలని కూడా జవహర్ రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్ 3, 4 తేదీల్లో చిత్తూరు, తిరుపతిలో ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించి సిద్ధం సభల్లో పాల్గొంటారని రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. తిరుపతిలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సిద్ధం సభ కరపత్రాలను ఈరోజు ఆవిష్కరించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో మొత్తం 21 సిద్ధం సభలను నిర్వహిస్తామని చెప్పారు. ఈ నెల 27న ప్రొద్దుటూరు, 28న నంద్యాల, 29న ఎమ్మికనూరుల్లో సమావేశాలు నిర్వహిస్తామని, ఇప్పటికే రాష్ట్రంలో 4 చోట్ల సిద్ధం సభలు నిర్వహించామని తెలియజేశారు. ఆ 4 ప్రాంతాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో సభలు జరుగుతాయన్నారు. సభలు విజయవంతం చేసేలా అందరూ కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు ఈరోజు విజయవాడలో నిర్వహించిన వర్క్షాపులో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర భవిష్యత్ కోసమే తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయని తెలిపారు. ప్రస్తుత దశలో ఓట్లు చీలిపోకుండా 3 పార్టీల మధ్య సమన్వయం ఎంతో అవసరమని అన్నారు. ఎన్నో సర్వేలు చేసి అభ్యర్థుల ఎంపికలో చాలా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి, పోలింగ్ నిర్వహణ, అభ్యర్థుల హక్కులు, ప్రచార నిర్వహణ, నామినేషన్లు దాఖలు చేసే సమయంలో అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనున్న మే 13వ తేదీన సెలవు ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించిన ఫారం 7, వివరాలను సరిదిద్దేందుకు సంబంధించిన ఫారం 8 దరఖాస్తులను ఈ నెల 26వ తేదీలోపు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ఆదేశించారు. వెలకపూడి సచివాలయంలో దృశ్య మాధ్యమం ద్వారా నిన్న జరిగిన జిల్లాల ఎన్నికల అధికారుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వ్యక్తిగతంగా దాఖలు చేసిన ఫారం 6ను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కొత్త ఓటర్లుగా నమోదు చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ తెలియజేశారు. దరఖాస్తు రుసుము ఓసీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 200 రూపాయలని, ఎస్సీ, ఎస్టీలకు 150 రూపాయలని చెప్పారు. మే 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, 10వ తరగతి మార్కులు, రిజర్వేషన్ రోస్టర్ ప్రకారం సీట్లు కేటాయిస్తామని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి వీలుగా కేంద్ర ఎన్నికల సంఘం వారి కోసం ప్రత్యేకంగా సక్షం అన్న యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ యాప్ ద్వారా దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు వేయవచ్చు, ఓటు నమోదు, సవరణలు చేసుకోవచ్చు. వినికిడి లోపం ఉన్నవారు తమతో సంభాషించగలిగే వారి సహాయం పొందవచ్చు. కంటి చూపు తక్కువ స్థాయిలో ఉన్నవారు కూడా బ్యాలెట్ పేపర్ చక్కగా చూడగలిగే విధంగా ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల సమాచారం, వీల్చైర్ సదుపాయాన్ని కూడా ఈ యాప్ ద్వారా దివ్యాంగులు పొందవచ్చు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తమ ప్రాంతాల్లో జరిగే అవకతవకలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా రూపొందించిన సి విజిల్ యాప్ను ఓటర్లు వినియోగించుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచిస్తోంది.
ఓటర్లు తమ ఇబ్బందులను ఈ యాప్ ద్వారా ఎన్నికల సంఘానికి నివేదించవచ్చు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికల ఫలితాలు ప్రకటించే వరకు ఎటువంటి ఫిర్యాదులనైనా ఈ యాప్ ద్వారా ఓటర్లు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. అవకతవకలు జరుగుతున్న ప్రదేశ జీపీఎస్ వివరాలని ఈ యాప్ ద్వారా పంపించవచ్చు. అంతేకాకుండా ప్రత్యక్షంగా జరిగే సంఘటనలను కూడా ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఏ ఫిర్యాదు ఏ దశలో ఉన్నది కూడా దీని ద్వారా తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఫిర్యాదు చేసిన ఓటర్ల వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయి. స్థిరమైన నాణ్యతా ప్రమాణాలను అభివృద్ధి చేయడంతో పాటు మెరుగైన ఆహార పదార్థాలను అందించడంలో భారత ఆహార భద్రత నాణ్యతా ప్రమాణాల సంస్థ FSSAI కీలక పాత్ర పోషిస్తున్నదని ఆ సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి జి. కమలవర్ధన్ రావు అన్నారు. ఫుడ్ సేఫ్టీ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బంది, ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లతో విజయవాడలో నిన్న నిర్వహించిన ఓ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆహార ఉత్పత్తి, నిల్వ, రవాణా, అమ్మకపు విధానాల ద్వారా దేశవ్యాప్తంగా 1,50,00,000 మంది ఆహార వ్యాపార నిర్వాహకులు ఫుడ్ సెక్టార్లో భాగస్వాములై ఉన్నారని తెలిపారు. సంపూర్ణ ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో, విక్రయించాలో మార్గదర్శకాల ద్వారా తెలియజేస్తున్నామని, కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత FSSAI మరింత అప్రమత్తతతో వ్యవహరిస్తోందని చెప్పారు. బలవర్ధక బియ్యంపై ఉన్న అపోహలు, అనుమానాలు తొలగించాలని, ఈ బియ్యం ద్వారా సూక్ష్మ పోషకాలతో పాటు ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B12 వంటివి లభిస్తాయని వినియోగదారులకు తెలియజేయాలని చెప్పారు. ఆహార పదార్థాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని, నాణ్యతా ప్రమాణాలు పాటించని హోటళ్లు, దుకాణాలపై కేసులు నమోదు చేస్తున్నామని కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జేనివాస్ చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువ ఓటర్లు ఆసక్తి కనబరుస్తున్నారు. యువ ఓటర్లను ప్రోత్సహించేందుకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో వివిధ కళాశాలల్లో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు యువ ఓటర్లు ఆకాశవాణితో మాట్లాడుతూ తమ ఓటు దేశాభివృద్ధి కోసమేనని స్పష్టం చేశారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని వారు పేర్కొంటూ, నా పేరు ఎం. అఖిల. నాకు మొదటిసారి ఓటు హక్కు వచ్చింది. నేను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా నా ఓటు హక్కును నిజాయితీగా నిర్వర్తిస్తాను. ఒక మంచి ఓటు వల్ల ఒక మంచి నాయకుని ఎన్నుకోవడం జరుగుతుంది. దానివల్ల దేశాభివృద్ధి జరుగుతుంది. పేరు జ్యోతి. నాకు మొదటి ఓటు హక్కు కలిగింది. ఈ ఓటుని ఏ ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీ అయిన నాయకుడికి వేస్తాను. దానివల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. దేశం కోసం నా ఓటు. నమోదైన జాతీయ, రాష్ట్ర రాజకీయ పార్టీల తరఫున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎలక్ట్రానిక్ మీడియాలో రాజకీయ ప్రచార ప్రకటనలకు తప్పనిసరిగా ముందస్తు అనుమతి తీసుకోవాలని, దీనికోసం నిర్ణీత నమూనాలో ప్రకటన ప్రసారం చేయడానికి 3 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ పి. అరుణ్బాబు తెలిపారు. రిజిస్టర్ కానటువంటి రాజకీయ పార్టీలు, ఇతర వ్యక్తులు వారి ప్రకటన ప్రసార సమయానికి 7 రోజుల ముందుగా దరఖాస్తు చేసుకోవాలని తెలియజేశారు. దరఖాస్తు అందిన 2 రోజుల్లోగా జిల్లా స్థాయి MCMC కమిటీ అనుమతి మంజూరు చేస్తుందన్నారు. ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రాల సరిహద్దుల వద్ద ఎలాంటి అవకతవకలు జరగకుండా ఇరు తెలుగు రాష్ట్రాల పోలీసులు దృష్టి సారించారు. సరిహద్దు చెక్పోస్టులను ఎన్టీఆర్ జిల్లా డీసీపీ శ్రీనివాసరావు, సూర్యాపేట జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించి తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. ఇరు రాష్ట్రాల పోలీసులు పరస్పర సహకారంతో వాహనాల తనిఖీలు చేపడుతున్నట్లు వారు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలోని కరువు మండలాలలో తాగునీటి ఎద్దడి ఏర్పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లాల కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 21 సభల్లో పాల్గొననున్నట్టు విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలియజేశారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పనిసరిగా ఉండాలని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. సార్వత్రిక ఎన్నికలలో దివ్యాంగ ఓటర్లు సులభంగా ఓటు వేయడానికి కేంద్ర ఎన్నికల సంఘం సక్షం యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.